ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి బాధ్యతలు. ఇక ఈ కోలియాకు మంత్రి పదవి కావాలని కలవరించి 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 నాకు బుగ్గకారు కావాలో నాకు బుగ్గకారు కావాలో అని ఈ కోలియాగా ఎనితీల తారాడింది. కానీ ఆఖరికి వస్తారకల్లా జర్ర జైసు జర్ర జైసు జర్ర జైసు అని చిన్నగా 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 ఇక ప్రభుత్వ సలహాదారుగా తీసుకొచ్చిర్రు, బాధ్యత చేపట్టిర్రు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం సుదర్శన్ రెడ్డికి సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఛాంబర్ కేటాయించింది. తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ హృదయపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సెక్రటేరియట్లోని వారి కార్యాలయంలో పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. మొత్తానికి ప్రభుత్వ సలహాదారుగా కోల్యాగా బాధ్యత చేపట్టింది ఎవరు? సుదర్శన్ రెడ్డి.